అందరూ ముందు గుళ్ళు గురించి మాట్లాడుతున్నాం అంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వంలో ఏ శాఖ గురించైనా అసలు ఎక్కువ రివ్యూ ఉన్న శాఖ ఏంటంటే మాదే. ప్రజలతో నిత్యం దేవుని సేవలు, దేవునితో అనుసంధానం, ప్రజలు వారికి సేవలు చేస్తున్న శాఖ మాదైనప్పటికీ మాకు ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మా సేవల్లో డిస్కషన్స్ జరగడం వల్ల చాలా ఉపయోగకరంగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే 3D టెక్నాలజీ ఈరోజు మీరు కరెక్ట్గా మాకు వారి మనుషుల్ని మాకు పరిచయం చేశారు కనుక వారితో మేము ఇంకా చక్కగా ఈ మన టెంపుల్ స్ట్రక్చర్స్ని ఎట్లా ముందుగానే గమనించి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది మాకు ఒక అవకాశం. అదే రకంగా మాకందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మా తాలూకా ఈ సంపదని రక్షించుకోవడం. అంటే దేవుని సంపదే, కానీ దేవుని సంపదని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలి అనేది బిజినెస్ మైండ్ లేకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే అవగాహన. దీనికి సంబంధించి బిజినెస్ అంటే నేను ఎందుకన్నాను అంటే ఈరోజు దేవుడికి ఉన్న రూపాయిని 10 రూపాయలు చేస్తేనే దేవుడికి వైభవం లభిస్తుంది. అయితే ఆ 10 రూపాయలు ఎట్లా చేయాలి అనేది ఒకటి ఏంటంటే అవతల వాడికి మన సంపాదిస్తే వాడు పట్టుకుపోతాడేమో, లేకపోతే కోర్టు లిటిగేషన్లో వెళ్ళిపోతామో ఒక చిన్న బెరుకు ఉంటుంది. కానీ ఈరోజు మనకి ట్యాక్స్ లాస్ మీద చాలా చక్కని ఒక ప్రజెంటేషను, ఇంకా అతనితో ఇంకా ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉండాలి మాకు. సో బాలాజీ గారితో మేము టచ్లో ఉండి శాఖాపరంగా ఒక వర్క్షాప్ చేసుకుని ఇంకా ఇందులోకి పూర్తిగా మేము రానివాళ్ళం. కొద్దిగానే ఈ మధ్యన మొదలయ్యే కొంత జాగ్రత్త తీసుకున్నాం. కానీ మాకు ఉన్న సంపదలో మాకు రిటర్న్స్ ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ మేము ట్యాక్స్ నుంచి బెనిఫిట్ అంటే ఎగ్జెంప్షన్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద ఇంకా నాకు కానీ మా శాఖలో కొంతమంది అధికారులు కానీ ఇంకా లేదు అవగాహన. కాబట్టి దీని మీద ఇంకా మేము కూర్చోవాల్సిన అవసరం ఉంది. మాకు చాలా దీనివల్ల లభిస్తుంది ఈరోజు. అంతేకాదు మిగతా రాష్ట్రాల్లోని ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్నది చూసుకుంటే చాలా కడుపు తగ్గిపోతున్నది, చాలా బాధగా ఉంటుంది. అయితే మేము ఇంకా ఎంత చక్కని వాతావరణంలో ఇక్కడ ఉన్నామో అనేది మాకు అర్థం అవుతున్నది. అలాగే తమిళనాడులో వాళ్ళు చేస్తున్న ఈ ఇన్ ద నేమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇన్ ద నేమ్ ఆఫ్ క్లీనింగ్ ఆఫ్ ద టెంపుల్స్, శాండ్ బ్లాస్టింగ్ కానీ మాకు కూడా కొంత మొదట్లో ఉండేది. కానీ థ్యాంక్స్ టు ది అడ్వైస్ ఆఫ్ అవర్ సీనియర్స్ అండ్ ఆల్సో అవర్ ఫెలో ఆఫీసర్స్, శాండ్ బ్లాస్టింగ్ అనేది కొంత దాంట్లో ఉండే నష్టాలు కూడా ఉన్నాయి. కానీ ఒక మాట నేను గట్టిగా చెప్పగలను, ఈరోజు రాలేదు కానీ సుబ్బారావు గారు వారి టీం ఆధ్వర్యంలో మేము అట్లాంటి పిచ్చి పనులు చేయము. ఎక్కడ ఎంత అవసరం అనేది చేస్తున్నాము. చాలా మటుకు మేము మా తాలూకా సంపదని, సహజ సంపదని, వారసత్వ సంపద అని గుర్తించి మేము వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వెళ్తున్నాము. అంతేకాదు మేము కొత్తగా ఒక క్షేత్రంలో అసలు ఏది కొత్త కన్స్ట్రక్షన్ కట్టడానికి వీల్లేదు, అది ఉన్నట్టుగానే అలా ఉంచాలి. కొత్త స్ట్రక్చర్స్ ఏమి కట్టడానికి వీల్లేదు. అలాగే కొండ మీద సివిల్ స్ట్రక్చర్స్ ఏమైనా కట్టాలి అంటే దానికి పర్మిషన్ ఉండాలి. అది ఒక పిలిగ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ కంటే ఇంకో రకంగా ఉండకూడదు. ఇంకే స్ట్రక్చర్ అసలు పనికిరాదు అని చెప్పడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖలో భూములు అమ్మడానికి వీలేదు, ఎందుకు అమ్మాయి అనేది జస్టిఫికేషన్ ఉండాలి అనే దానికి ఇట్లాంటి కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. కాకుంటే ఈరోజు మాకు తెలిసింది ఏంటంటే కొన్ని మాకు మేమే చేసుకుంటాం అనేది కాకుండా మా కష్టాలు బాధలు పంచుకునే ఇంకొక బృహత్తరమైన ఏమంటారు ఆర్గనైజేషన్ మాకు పక్కన అండగా ఉంది అనే ఒక ఎందుకంటే ఇది ఎంతకాలంలో మేము తల పంచుకొని తలదించుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగం. మాకు కొన్ని పరిధులు ఉంటాయి. మాకు మీరు ఇలాంటి సపోర్ట్ ఇచ్చి దీనికి ఈ రకంగా చేయాలి, ఇది ఎక్స్పర్టీస్ అని మీరు మాకు దాన్ని సాంకేతికంగా కానీ లేకపోతే న్యాయపరంగా కానీ మీరు కూడా మాకు ఇట్లాంటి సలహాలు సంప్రదింపులు ఇవ్వడం చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే కాదు సంస్కృత భాష గురించి ఈరోజు వారు చెప్పింది చాలా బాగుంది. ముఖ్యంగా చాలామంది
మా ఆఫీసర్స్లో ఎంతో ఒక అనుభవం ఉన్న ఆఫీసర్లు అంతా ఈ మాత్రం సంస్కృతాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నేనేమనుకుంటానంటే 20 గంటల్లో సంస్కృతం నేర్పిస్తారంటే నాకే ఉత్సాహంగా ఉంటుంది. ఇది ఏదో ప్రయత్నం చేద్దాము అనే ఒక ఆలోచన. అసలు నిజంగా నేర్పుతారు అంటే మొదటి విద్యార్థిని నేనే. అదే రకంగా అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది హ్యాండిక్యాప్ అర్థం ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది. సో ఇది ఒకటి బాగుంది. ఇంకోటి ఈ చిన్న కళాకారులకి వారికి ఏం డబ్బులు ఇవ్వద్దు, కేవలం కార్డు కొట్టించుకుంటారని శ్రీనివాస్ గారు చాలా హృదయంగా చెప్పారు. నిజమే. నేను శ్రీనివాస్ గారికి ఏం చెప్తున్నానంటే మీరు ముందు యశోదారులు ప్రయత్నం చేయండి, మీరు సక్సెస్ఫుల్ అవుతే రాష్ట్రం మొత్తం చేస్తానని చెప్తున్నాను. సో వారికి చెప్పాను నటువంటి చిన్న ఇంటి వాళ్ళది ఓవర్కమ్ చేసి వస్తే తప్పకుండా నేను సహకరిస్తాను. అంతేకాదు ఇంకొకరు చెప్పారు బాల వికాస్ గురించి పిల్లలకి గుళ్ళలో చెప్పడం. చాలా చోట్ల పివిఆర్ ప్రసాద్ గారి ద్వారా భజన బృందాలు కొంచెం యాక్టివ్ అవుతున్నాయి. అదే రకంగా బాల బృందాలు కూడా కొంచెం ఈ మధ్య కూర్చొని పనిచేస్తున్నాయి. అదే రకంగా కొంచెం ఈ బాల వికాస్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఒక ఎజెండా శని ఆధారాల్లో అనుకుని ముందుకు వెళ్తాము. దాన్ని మనం చర్చించి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తాము. ఇంకా చివరిగా నేను ఏమంటున్నానంటే పెద్దలందరూ పెద్దవాళ్ళందరూ ఇంకోటి ఏంటంటే ఆగమం గురించి అసలు వారు చెప్పిన సంతోష్ కుమార్ గారు చెప్పింది చాలా బాగుంది. చాలా విషయాలు తెలుసు. అసలు దేవుడికి ముందు దేవుడి పేరు మీద గౌరవనామా చెప్పి ముందు దేవుడికి పూజ చేసుకుని అందరూ లోక కళ్యాణం కోసం చేయాలి అని మీరు చెప్పినట్టు కొన్ని ఆలయాల్లో ఇలాంటి కొన్ని అవకాశం పనులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సమాజంలో మేము భాగం కదా, డెమోక్రసీలో ఉన్నాము. అయితే దీన్ని నిజంగా మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా ఇప్పుడు అకాడమీ వచ్చింది, అర్చక అకాడమీ. అయితే ఎవరి పిల్లలు వారు స్వామీజీ చెప్పినట్టు వేద పండితులు అర్చకులు చెప్పాల్సిన కొంత ఈ సమాజంలో ఏంటంటే మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు 10 మందికి మనం వారికి అనుకూలంగా చేసుకుంటూ మన తాలూకా కార్యక్రమాన్ని మనము ఏమి భ్రష్టు పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. సో ఆ రకంగా చేయడానికని ప్రయత్నాలు చేస్తాము తప్పకుండా. ఇది ఒకసారి మమ్మల్ని గట్టిగా తట్టి లేపి మీరు ఈ కార్యక్రమాలు చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. సో కొంచెం ఈ మధ్యన సుషుప్తలో వెళ్తున్న వాళ్ళు నిద్రాంగంలో మేము కొంచెం సుషుప్తలో ఉన్నవాడు బయటకు వచ్చేసి మొత్తం మా కార్యక్రమాల మీద మేము గట్టిగానే చేస్తాము. ఆఖరిగా దేవాలయ శాఖ మా మాటలు మన్నించి దేవాలయ శాఖ కొందరు ఒకరిద్దరు యాబ్సెంట్ అయ్యారు, కనబడుతున్నారు యాబ్సెన్స్ అయినా కూడా పర్వాలేదు కానీ నా మాటలు మన్నించి జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా నేను చెప్పిందని గౌరవించి సీనియర్ ఆఫీసర్స్ నుంచి కింద యువర్ వరకు మీరందరూ వచ్చి ఈరోజు ఇంకా ఓపికగా పొద్దుపోయినా కూర్చున్నారు ముందు. ఎందుకంటే